ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ వాగ్దానము వినుచున్న మీరందరూ ఎక్కడున్నా క్షేమముగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను, సురక్షితంగా ఉండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరు వినుచు మీరు ధైర్యపడుతున్నారని, ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు 10వ అధ్యాయము 35వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనలందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే, ఆ కాలంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరిలో అధైర్యము కలిగింది. దేన్ని బట్టి అధైర్యము కలిగిందంటే, వారికి కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, అవమానములు బట్టి, కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి, వారికి కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలను బట్టి వారు ధైర్యాన్ని కోల్పోయారు. ధైర్యాన్ని కోల్పోయి అక్కడ వారు యేసుక్రీస్తు ప్రభువు నుండి ఆ విశ్వాస జీవితంలో నుంచి వారు వెనక్కి వెళ్ళిపోచున్నప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు రాయుచున్నటువంటి మాట, అపోస్తుడైనటువంటి పౌలు అక్కడున్నటువంటి విశ్వాసులకు ధైర్యపరుస్తున్నటువంటి మాట, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క మాట. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము అంటే సుఖమైన జీవితము కాదు, ఆ పూల బాట కాదు, శ్రమల బాట. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మనము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు నామములో మనము మన యొక్క విశ్వాస జీవితంలోకి ముందుకు కొనసాగుచున్నప్పుడు వీటికన్నిటికీ విడుదల కలుగుతుంది. అది ఏ విధంగా కలుగుతుందంటే, కేవలము ప్రార్థన ద్వారానే ఈ యొక్క విడుదల కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంతవరకు మీ యొక్క అవిశ్వాసమైనటువంటి జీవితంలో ఉన్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయినా, తప్పిపోయినా, తొలగిపోయినా, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారా? మీకు వచ్చుచున్నటువంటి ప్రతి కష్టాలను, శ్రమలు, నిందలు, రోగాలు, రుగ్మతలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు ఇవన్నిటిని బట్టి మీ యొక్క ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయి అవిశ్వాసమైన జీవితంలో మీరున్నారా? భయపడకుడి. ఆయన పౌలు చెప్పుచున్నాడు, మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ లోకంలో మనము ధైర్యాన్ని విడిచిపెట్టితే మనకు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాము. మనము ప్రార్థన చేసినప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది. ఆ ధైర్యము ద్వారా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు. ఈ లోకపరంగాను ఇవన్నీ మనము కోల్పోయినప్పటికీ కూడా మనము ధైర్యంగా ఈ లోకపరమైన వాటన్నిటిలో మనకు ఏమున్నా లేకపోయినా ధైర్యమును విడిచిపెట్టక దేవుణ్ణి అనుసరించి, దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ లోకపరంలో మనము ఏవి ఉన్నా లేకపోయినా పరలోకంలో మనకు ఒక గొప్ప బహుమానము మనకు కలిగి ఉంది. అది ఏంటంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు మనము యేసయ్య దగ్గర ఉంటాము అనే ఒక నిరీక్షణ కలిగి ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యను బట్టి మీరు దేవునికి దూరమై ఉన్నారు, మీ యొక్క జీవితంలో ఏ కష్టాలు, శ్రమలు, నిందలను బట్టి ఏ యొక్క సిచ్యువేషన్లో ధైర్యాన్ని కోల్పోయి అవిశ్వాసమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, బాధపడకండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దేవుని సన్నిధి, దేవుని యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన.
దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, జీవాధిపతి మీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేయించున్నాం నా తండ్రి. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాగ్దానము సర్వలోకానికి రీచ్ అవుట్కు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ వాగ్దానము ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాను అయా. ఎంతమంది విశ్వాసులు నా తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయినా, తప్పిపోయినా, తొలగిపోయినా వారి యొక్క విశ్వాసంలో నా తండ్రి అధైర్యాన్ని, నా తండ్రి ధైర్యాన్ని కోల్పోయి అధైర్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి ఈ యొక్క వాగ్దానము ద్వారా మంచి నెమ్మది, సంతోషము, ధైర్యాన్ని కలగ చేయమని అడుగుచున్నానయా. యేసయ్యా స్తోత్రము చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ అయా నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా ఏ సమస్యలను బట్టి, ఏ యొక్క రోగములను బట్టి, ఏ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులను బట్టి మా ప్రభువా వారి ధైర్యాన్ని కోల్పోయారు మా ప్రభువా. దేవా ఏ యొక్క భయము వారిని వెంటాడి పీడిస్తుందో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి భయాన్ని తొలగ చేసి నా తండ్రి మంచి ధైర్యమును, శాంతిని, సమాధానమును, ఐక్యతను కలగ చేయమని అడుగుచున్నానయా. యేసయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆయా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధుల చేత బాధపడుచున్న వారికి వ్యాధుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. చీకటి బంధకాల నుంచి ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారి యొక్క చీకటి బంధకాలను యేసుక్రీస్తు నామములో దూరము చేయమని అడుగుచున్నానయా. ఆయా ప్రతి వారిలో కలుగుచున్న ప్రతి అధైర్యాన్ని, ప్రతి భయమును యేసుక్రీస్తు నామములో తొలగించి ఆయా వారి యొక్క విశ్వాస జీవితంలో నా తండ్రి దేవా వారు ముందుకు వెళ్ళుటకు ఆయా మంచి ధైర్యాన్ని వారికి కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆయా వ్యవసాయ పరంగా నా తండ్రి, జాబు పరంగా, అదేవిధంగా నా తండ్రి పరిచర్య పరంగా వారు ఏ విషయంలో ఆధైర్యంగా ఉన్నారో, ఏ విషయంలో భయపడుచున్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో భయాన్ని తొలగ చేసి అన్ని కోణాలలో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు వర్ధిల్లుటకుని కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి యొక్క జీవితాలు, వారి యొక్క కుటుంబాల మీద శుభములు, దీవెనలు పలుకుచున్నామయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో, ప్రతి పనిలో నీ కృప, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నానయా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో ఆయా వారు వినుచున్నప్పుడే నా తండ్రి వారికి ధైర్యాన్ని కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.